హాయ్ గైస్, అస్సలు తగ్గేదిలే అని మన ముందుకు వచ్చేసిన పుష్ప 2 ద రైజ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ చూసినాక నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ మూవీలో ప్రతి ఒక్కరు వారి 100% ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు. యాక్టర్స్, డైరెక్టర్, మ్యూజిక్, కెమెరా, ఆర్ట్ వర్క్ ఇవన్నీ కూడాను 100% ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. అది మన థియేటర్ లో మన కళ్ళ ముందు కదులాడుతూ కనిపిస్తుంది. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి అయితే మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన యొక్క నట విశ్వరూపం అయితే ఈ మూవీలో కనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ జాతర ఎపిసోడ్స్ లో అయితే మాత్రం సూపర్ గా యాక్ట్ చేశారు. ఆ చీర కట్టుతోని ఆ పెర్ఫార్మెన్స్ అయితే బొగ్గుల మీద ఇస్తారు. అది అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఎర్రచంద్రం అమ్ముకుంటున్న మన పుష్పకి తన వైఫ్ ఒక కోరిక కోరుతుంది. భార్యని ఎంతగానో ఇష్టపడ్డ మన పుష్ప ఆ కోరికని నెరవేర్చడం కోసం ట్రై చేస్తాడు. అక్కడ తన ఇగో హట్ అవుతుంది. ఇక ఇగో హట్ అయిన మన పుష్ప ఏం చేశాడు, అసలు ఏ విధంగా తన భార్యని కోరిక నెరవేర్చాలి అనుకున్నాడు అన్నది ఫస్ట్ హాఫ్ లో అవుతుంది. ఇక్కడ అల్లు అర్జున్ కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే గానీ, కొన్ని సీన్స్ లో వచ్చే డైలాగ్స్ గానీ, రష్మిక మరియు అల్లు అర్జున్ మధ్య ఉన్న రొమాంటిక్ కెమిస్ట్రీ గానీ సూపర్ గా అనిపిస్తాయి. షకావత్ గా నటించిన ఫాయిల్ ఫజీద్ గారి ఎంట్రన్స్, ఆయనకి మరియు పుష్పకి మధ్య జరిగే ఇంటర్వెల్ బ్లాక్ అయితే మొత్తం ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి వీళ్ళు ఏం చేస్తారని ఒక మంచి క్యూరియాసిటీ, హై వోల్టేజ్ తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ఇద్దరి మధ్య ఛాలెంజ్ లో పుష్ప షకావత్ మీద గెలడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. దేశం వదిలి ఇంటర్నేషనల్ కి స్మగ్లింగ్ దందాన్ని కొనసాగిస్తున్న పుష్పాన్ని అడ్డుకోవడానికి మిగిలిన సిండికేట్ వాళ్ళందరూ ఏం చేశారు, పుష్పాన్ని అడ్డుకున్నారా లేదా అన్నది స్టోరీ లైన్ ఫ్రెండ్స్. పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో రష్మిక మరియు అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ సూపర్ గా అనిపిస్తుంది. ఈ మూవీలో కెమెరా వర్క్ అయినా, ఆర్ట్ వర్క్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కొన్ని సీన్స్ ని సూపర్ గా ఎలివేట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెషల్లీ జాతర సీన్స్ మరియు ఫాయిల్ ఫజీద్ ఎంట్రన్స్, సెకండ్ హాఫ్ లో ఆ దొంగల్ని వేరే దేశం తరలించే ఎపిసోడ్, ఇవన్నిటిని కూడాను సూపర్ గా చూపించారు. నెగిటివ్ విషయానికి వస్తే మూవీలో అల్లు అర్జున్ మరియు రష్మిక మధ్య కెమిస్ట్రీ అందరికీ నచ్చుతుంది అని మనం చెప్పుకోలేము. కొన్ని దగ్గరలో మరీ అతి చేశారు అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. మూవీలో కొన్ని సీన్స్ మాత్రమే హైలైట్ చేయడం, మిగిలిన సీన్స్ ని కొంత స్లోగా నెరేట్ చేశారు. నాకైతే మాత్రం పార్ట్ 1 తో పోల్చినప్పుడు పార్ట్ 2 లో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అనే, ఎక్కడైతే విలన్ గట్టిగా ఉంటాడో అప్పుడు హీరోకి ఎలివేషన్స్ ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓవర్ ద టాప్ మొత్తం అల్లు అర్జునే రూల్ చేసినట్టుగా కనిపిస్తుంది. పార్ట్ 1 లో చూపించే అంతమంది క్యారెక్టర్లని సెకండ్ పార్ట్ లో ఏదో సైడ్ క్యారెక్టర్లు చేసేశారు అనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ ద్వారా కొంతవరకు ఆడియన్స్ ని మిస్లీడ్ చేశారు అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఈ మూవీని చూసుంటే మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.